విషయాలు భార్యాభర్తల మధ్య జరుగుతూనే ఉంటాయి కదమ్మా. అయినా అయినా నువ్వే కదమ్మా నాకు నేర్పించావు భార్యాభర్తల మధ్య విషయాలు ఎప్పుడు వాళ్ల మధ్యలోనే ఉండాలి అని. ఎలాంటి సమస్య ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళిద్దరూ ఒకటిగా కలిసి సాల్వ్ చేసుకోవాలని నువ్వే కదా చెప్పావు. మరెందుకు మాటి మాటికి నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు? మాత్రం నమ్మకం లేదా అమ్మా? ఏదైతే బంధాన్ని నువ్వు ముడివేశావో ఆ బంధం నిలబడుతుందని నీకు నమ్మకం లేదా? అలాంటిదేమీ లేదు. మరైతే ఇంకేంటి చెప్పమ్మా. నీకు బాగా తెలుసు కదా ఏమి చెప్పకుండానే నీ కూతురు ఎదుటి వాళ్ళ మనసులో మాటను అర్థం చేసుకుంటుంది అని. మరి నీకేమనిపిస్తోంది? స్వయంగా తన మనసులో మాట తన భర్తకు అర్థమయ్యేలా చెప్పలేదనుకున్నావా? అమ్మా ప్రజ్ఞ, ఏ తేడా? పెళ్లికి ముందు రెండు కుటుంబాల మధ్య ఏదైతే తేడా ఉందో దాన్ని నేను తొలగించలేదనుకున్నావా? ఆ తేడాని నాకు నా భర్తకి మధ్య రానిస్తాననుకున్నావా నువ్వు? అమ్మా నువ్వు నాకు ఎంతో మంచి సంస్కారాన్ని నేర్పించావు. నన్ను అర్థం చేసుకోగలను. అర్థం చేసుకోలేవమ్మా. నేను చెప్తున్నాను కదా అంతా బానే ఉంది అని. ఏదైతే బాలేదో దాన్ని నేను తప్పకుండా సరిచేస్తాను. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది. అలాగే నేను నీకు కూడా నమ్మకం కలిగిస్తున్నానమ్మా. అసలు నాకు ఆయనకు మధ్య ఉన్న బంధానికి ఏమీ కాదు. అలాగే నేను నీకు మాటిస్తున్నాను, మా ఇద్దరిని దూరం చేసే ఎలాంటి విషయాన్ని కూడా నేను మా ఇద్దరి మధ్యలోకి ఎప్పటికీ రానివ్వను. కానీ నువ్వు మాత్రం నువ్వు కూడా నాకు మాట ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు నాకు ఆయనకి మధ్య ఉన్న బంధం గురించి కంగారు పడను అని. నువ్వు కంగారు పడ్డానికి నేను కారణమైతే అది నేను ఎప్పటికీ తట్టుకోలేను. నీ కళ్ళల్లో నేనెప్పుడు కూడా నా మీద ఉన్న గర్వాన్ని చూడాలి. నువ్వు బాధపడకూడదు, ఎప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్లు రాకూడదు. నా గురించి నువ్వు అస్సలు దిగులు పడకూడదమ్మా. నాకు నీ కళ్ళల్లో ధైర్యం కనిపించాలి. ఒకవేళ అది కనిపించలేదంటే నేను బలహీనరాలను అయిపోతాను, ఓడిపోతాను. అది నువ్వు గుర్తుంచుకో. లేదు ప్రజ్ఞ, నేను నా కూతుర్ని ఎప్పటికీ ఓడిపోనివ్వలేను. ఎప్పటికీ నేను బలహీనరాల్ని కానివ్వలేను. నువ్వైతే ఎంతో ధైర్యవంతురాలివి కదమ్మా. ఈ వేలు పట్టుకుని కదా నేను నీకు నడవడం నేర్పించాను. మరిప్పుడు నేను నీ చేయి పట్టుకుని నీకు ధైర్యంగా ఉండలేననుకుంటున్నావా? నాకు తెలుసమ్మా, నా కూతురు మొత్తం చక్కదిద్దుతుంది అన్న సంగతి. ఏ భగవంతుడైతే ఈ బంధాన్ని ముడివేశాడో ఆయన ఈ బంధాన్ని తెగిపోకుండా కాపాడుతాడు. ఇక నేను దీని గురించి అసలు ఏమీ ఆలోచించను ప్రజ్ఞ. నన్ను క్షమించమ్మా. నేను ఇక మీదట నిన్ను ఇబ్బంది పెట్టను, అలాగే నన్ను కూడా నేను ఇబ్బంది పెట్టుకోనమ్మా. ప్రామిస్? ప్రామిస్. నా బంగారు తల్లి. నీకు తెలుసా ఇక్కడ ఏం జరిగిందో? పెద్దమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. బుల్బుల్, ఈ ఇంట్లో బుల్బుల్ పేరు ఎప్పటికీ వినపడకూడదు. ఒకవేళ తను నిజంగా వచ్చినా సరే అప్పుడు కూడా. బుల్బుల్, ఇదిగో తిను. నాకు తినాలని లేదు. తినాలని లేదు అంటే అర్థం? నాకు తినాలనిపించడం లేదని చెప్పాను కదా. బుల్బుల్, అసలు ఏమైంది నీకు చెప్పు. మీ ఇంటి నుండి వచ్చినప్పటి నుంచి నువ్వు చాలా వింతగా రియాక్ట్ అవుతున్నావు. నాతో మాట్లాడడం లేదు, నా మాటకి జవాబు చెప్పడం లేదు, ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఉండిపోతున్నావు. అసలు ఏమైంది బుల్బుల్? నువ్వు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పు. ప్రవీణ్, మీ అమ్మ నీ మీద చివరిసారి ఎప్పుడు కోప్పడింది? మా అమ్మ ఆఖరిసారి ఎప్పుడు కోప్పడిందో చెప్పు నాకు. బుల్బుల్, నాకు గుర్తులేదు. బహుశా నేను చాలా చిన్నవాడిని అప్పుడు. నాకు చాలా బాగా గుర్తుంది మా అమ్మ నా మీద ఎప్పుడు కోప్పడింది అని. కానీ తన కోపం కేవలం కాసేపు మాత్రమే ఉంటుంది ప్రవీణ్. నీకు తెలుసా, నేను ఎప్పుడైనా ఏదైనా తప్పు చేశాననుకో అప్పుడు నేను ఏడ్చేస్తాను. ఇక నేను ఏడవడం చూశాక తను నన్ను క్షమిస్తూ ఉండేది. కానీ ఈసారి కూడా నేను తప్పు చేశాను, ఏడ్చాను కూడా. కానీ మా అమ్మ ఈసారి క్షమించలేదు ప్రవీణ్, నన్ను క్షమించలేదు. నా పేరు వింటే వెంటనే తన మొహంలో ఒక చిరునవ్వు వచ్చేస్తుంది. కానీ ఈ రోజు నాకు ఆ నవ్వు కనిపించలేదు. తను నా పేరు వినాలనుకోవడం లేదు, నన్ను చూడాలనుకోవడం లేదు. నాకు ఎలా అనిపిస్తుందంటే నేను ఆవిడ లైఫ్ లో పీడకలలా మారిపోయానేమో అని. నన్ను తను మర్చిపోవాలనుకుంటుందని. ప్రవీణ్, నాకు చాలా ఒంటరిగా అనిపిస్తుంది, చాలా బాధగా ఉంది. నాకు ఎలా అనిపిస్తుందంటే నేనుతో అనాథనైపోయినట్టు. లేదు బుల్బుల్, నువ్వు అలా ఆలోచించద్దు. ఈ ప్రపంచంలో ఏ తల్లి కూడా తన పిల్లల్ని ఎప్పటికీ ద్వేషించదు. ప్రవీణ్, నువ్వు విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. నేను స్వయంగా విన్నాను ప్రవీణ్. మా అమ్మ ఏమని చెప్పిందంటే ఆ ఇంట్లో ఎవరూ నా పేరు ఎత్తకూడదు అని. నాకు చాలా కంగారుగా ఉంది ప్రవీణ్. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నేనేం చేయాలో తెలియడం లేదు. రిలాక్స్. నేను నువ్వు చెప్పేది అర్థం చేసుకోగలను, కానీ దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు.
టైంతో పాటు అంతా అదే సర్దుకుంటుంది. నో ప్రవీణ్, మనకు అసలు టైం లేదు. మనం ఏం చేయాలనుకున్నా అది ఇప్పుడే చేయాల్సి ఉంటుంది, ఈ సమయంలోనే చేయాల్సి ఉంటుంది. బుల్బుల్, నువ్వు ఏమంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? నేను మా అమ్మని వదులుకోలేను ప్రవీణ్. సరే, నిన్ను మీ అమ్మని వదిలేమని ఇప్పుడు ఎవరు చెప్పారు? ప్రవీణ్, నాకెవరు ఏమి చెప్పలేదు, కానీ నాకు అలాగే అనిపిస్తుంది. అన్నిటినీ అంతం చేయాల్సి ఉంటుంది ప్రవీణ్, మనం అన్నిటినీ అంతం చేయాల్సి ఉంటుంది. బుల్బుల్, ఏమంటున్నావు? ఏం అంతం చేయాలి? నాకు అసలేం అర్థం కావట్లేదు. నీకు నాకు మధ్యున్న బంధం. బుల్బుల్, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నిజం చెప్తున్నాను ప్రవీణ్, ఇంతకంటే మనకి వేరే దారి లేదు. ఏ బంధం వల్ల నన్ను మా అమ్మ ద్వేషిస్తుందో ఆ బంధం నాకు వద్దు ప్రవీణ్. బుల్బుల్, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. కొంచెం నేను చెప్పే మాట విను బుల్బుల్. నువ్వు నా మాట విను. నువ్వు ఆలియాని మండపంలో వదిలేసి వెళ్ళిపోయావు. తర్వాత నన్ను నీతో పాటు గుడికి తీసుకెళ్ళావు. కనీసం మా అమ్మని నువ్వు కలవనివ్వలేదు. నేనేమీ మాట్లాడలేదు, మొత్తం అన్ని వింటూనే వచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు నా మాట వినాల్సిందే. బుల్బుల్, ఆవిడ నాకు జన్మనిచ్చిన అమ్మ ప్రవీణ్. ఈ భూమి మీదకి ఆవిడే నన్ను తీసుకొచ్చారు. నేను ఏదైనా భరించగలను, కానీ మా అమ్మ ద్వేషాన్ని కాదు. బుల్బుల్, నువ్వు నా దగ్గరికి రాకు, నేను చాలా బలహీనురాలైపోతాను. నీ ప్రేమ మా అమ్మ ద్వేషానికి కారణమైంది. మనం విడిపోవాలి. మనం అన్ని దారుల్ని మూసేయాల్సి ఉంటుంది. ఏవైతే నిన్ను నా వైపుకి తీసుకొస్తాయో ఆ దారుల్ని. బుల్బుల్, నువ్వు విషయాన్ని ఎక్కడి నుండి ఎక్కడికో తీసుకెళ్తున్నావు. సరైన ముగింపే చెప్తున్నాను ప్రవీణ్. నన్ను మా అమ్మకి దూరం చేసి ఎలాంటి బంధం కూడా నాకు అసలు ఎప్పటికీ వద్దు ప్రవీణ్. మా అమ్మ లేకపోతే నేను ఉండలేను. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావంటే ఈ రోజు తర్వాత నువ్వు నన్ను ఎప్పుడు కలవకూడదు. ప్లీజ్ నాకు ప్రామిస్ చేయి. నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఈ రోజు నుంచి మన ఇద్దరి దారులు వేరుగా ఉంటాయని. నన్ను మా అమ్మకి ఎప్పుడు కూడా దూరం చేయనని ప్రామిస్ చేయి. నువ్వు నా కోసం ఈ మాత్రం అయితే చేస్తావు కదా? అలాగే. ఇంతకు ముందు నేనేం చెప్పానో ఇప్పుడు అదే చెప్తున్నాను. బుల్బుల్, నేను నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. చివరికి నేను నీ నుండి విడిపోవాల్సి వచ్చినా సరే. బుల్బుల్, నాకు అమ్మ లేదు. అందుకని నేను నిన్ను మీ అమ్మకి దూరం కానివ్వను. వెళ్ళు బుల్బుల్. ఈ రోజు నుంచి నీ జీవితంలో నేను లేను. ఇక నుండి నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. ఒకవేళ నువ్వు సగం దూరం వెళ్ళి తిరిగి చూసినా సరే. ఈ రోజు నుంచి నువ్వెవరో నేనెవరో బుల్బుల్. ఆఖరిసారిగా నన్ను ఒక్కసారి చూడు బుల్బుల్. ఆ ఆనందంతోనే జీవితం గడిపేస్తాను. నాకు నా జీవితాన్ని తిరిగిచ్చినందుకు ధన్యవాదాలు. మళ్ళీ నువ్వు నా జీవితంలో నన్ను కలిసేటట్టుగా అలాంటి అవకాశం రాకూడదని నేను అనుకుంటున్నాను. అలాగేలేండి. 5వ తారీఖున కుంకుమ భాగ్యం మీకోసమే నేను బుక్ చేసి పెట్టాను. రేపు వచ్చి పేమెంట్ మాట్లాడండి. ఓకేనండి, నమస్తే. అయ్యో సరళా, నువ్వెందుకు నా మాట వినవు? ప్రజ్ఞ, అమ్మ నువ్వు చూస్తున్నావు కదా, నువ్వైనా నచ్చజెప్పు మీ అమ్మకి. నాకు సగం టెన్షన్ నా ముసలి వయసు వల్ల వస్తోంది, మిగతా సగం టెన్షన్ మీ అమ్మ వల్ల వస్తోంది. ప్రతి చిన్న విషయానికి నేను తనకు నచ్చజెప్పాల్సి వస్తోంది. నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు కూడా నన్నింత ఏడిపించలేదు, కానీ మీ అమ్మ ఏడిపిస్తోంది. ఏంటత్తయ్య ఇది? ఏదో కాసేపు ఉందామని వస్తే మీరు నా గురించి పెద్ద కంప్లైంట్ల లిస్ట్ మొదలు పెట్టారు. నిజం చెప్పండి అత్తయ్య, నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా? ఇబ్బంది పెట్టడం లేదు కాబట్టి నేను ఈ మాత్రమైనా ఉన్నాను. అదే ఇబ్బంది పెడితే ఇంకెలా ఉంటానో నువ్వే ఆలోచించు. ఏమిటమ్మగారు, ఎవరికైనా ఒంట్లో బాలేదంటే ఎంతో చిరాకు అనిపిస్తుంది కదా. నువ్వు కూడా దాన్ని వెనకేసుకొస్తున్నావా? ఎప్పుడు అది టైంకి మందులు వేసుకోదో అప్పుడు వస్తావుగా కంప్లైంట్ చేయడానికి. అప్పుడు చెప్తాను నీ పని. మందులు వేసుకున్నాను కదా. ఆ అదేంటంటే నాకు ఆరోగ్యం పాడైన దగ్గర నుంచి అందరూ నా మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారంతే. అత్తయ్యని ఎవరు పట్టించుకోవడం లేదు కదా, అందుకే అత్తయ్య కాస్త చిరాకు పడుతున్నారు. అమ్మా, అమ్మ నువ్వెలా ఉన్నా? నేను విన్నాను, నానమ్మ చెప్తుంది కదా నువ్వు టైంకి మందులు వేసుకోవడం లేదని. అలాగే ఇది కూడా విన్నాను, నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావని. నీకు తెలుసా, నేను చాలా టెన్షన్ పడ్డాను నీ ఆరోగ్యం ఎలా ఉందా అని. అలాగే అనుకుంటున్నాను ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూస్తానని. మీ మందులు ఇక్కడే ఉన్నాయి. నువ్వు ఒక పంచే ముందు మందులు వేసుకో. ఇదిగో పూర్ణిమ, నువ్వు అమ్మ ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చి నాకు ఇవ్వు. అప్పుడు నేను మా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటా. అలాగే టైంకి మందులు కూడా ఇస్తూ ఉంటా. పూర్ణిమ తనకు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని.
నువ్వెందుకు అంత కోపడుతున్నావు? నువ్వు తర్వాత కోపడదు గానిలే. పైగా ఇలాంటి పరిస్థితిలో కోపడ్డా నీకు అంత మంచిది కాదు. ముందు నువ్వు మందులు వేసుకో, తర్వాత కోపడొచ్చు. నీకు చెప్పేది అర్థం కావడం లేదా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు అసలు ఏమనుకున్నావు? నువ్వు నాతో ప్రేమగా మాట్లాడి మందులు ఇచ్చావంటే నాకు నయమైపోతుందనా? నీ తప్పులని క్షమిస్తాననా? నీ వల్ల ఆలియా పెళ్లి ఆగిపోయింది, కానీ సిగ్గుతో నేను తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు వాళ్ళందరినీ బాధ పెట్టావు, కానీ నాకు అవమానం జరిగింది. ప్రజ్ఞకు కూడా అవమానం జరిగింది. నువ్వు ఏమాత్రం కూడా ఆలోచించలేదా? ప్రజ్ఞ ఇంకా అభిల జీవితాల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందని నన్ను ముట్టుకోవద్దు. నన్ను ముట్టుకోవద్దే నువ్వు. నువ్వు నా నమ్మకాన్ని, నువ్వు నా ప్రేమని, అలాగే అత్తయ్య చూపించిన గారాబాన్ని అవకాశంగా తీసుకున్నావు బుల్బుల్. ఇప్పుడొచ్చి నాకు మందులు ఇస్తున్నావే, మందులు. నీ చేత్తో ఇచ్చిన మందులు నేను వేసుకుంటే ఈ మందులు మందులా ఉండవే, కాలకుట్ట విషయంలా మారిపోతాయి. అమ్మా, అసలు నువ్వేం మాట్లాడు. ఇంకెవ్వరు కూడా మధ్యలో మాట్లాడకూడదు. ఇప్పుడెవరైనా మాట్లాడాల్సి వస్తే బుల్బుల్ మాట్లాడుతుంది. చెప్పు, నీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు ఎందుకు చేసావు ఇలా? ప్రపంచం మొత్తం మీద నీకు ఆ ప్రవీణ్ మాత్రమే దొరికాడా? అతను ఆలియాని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసు కూడా నువ్వు వాడిని పెళ్లి చేసుకోవాలనుకున్నావా? ఒకసారి ఆలోచించావా? ఒకవేళ నువ్వు ఇలా చేస్తే మీ అక్క ఇంకా అభిల మధ్య బంధం ఏమవుతుందని? ఎన్నోసార్లు ప్రజ్ఞకి సంబంధాలు పెళ్లి దాకా వచ్చి చివరి నిమిషాలు ఆగిపోతుండేవి. ప్రతిసారి పెళ్లి ఆగిపోవడానికి కారణం నువ్వే అయ్యేదానివి. నీ వల్లే ఆగిపోయాయి. ప్రజ్ఞకి నువ్వు అసలు చెల్లెలివే కాదు, శనిగ్రహానివి. ఇక ప్రజ్ఞ ఇంకా అభిల జీవితంలో నేను నీ నీడను కూడా పన్నివ్వలేను బుల్బుల్. అమ్మా, నువ్వు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? తను నా చెల్లెలు, నేనంటే మాట్లాడుకో. నువ్వు మధ్యలో మాట్లాడుకో. నువ్వు తన గురించి ప్రతిసారి ఆలోచిస్తావు, కానీ అది నీ గురించి ఒక్కసారి కూడా ఆలోచించడం లేదు. చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు నాకంటే ఎక్కువగా మీ అక్కే నిన్ను ప్రేమించింది కదే, కానీ నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించలేదా? ఒక్కసారి కూడా ఆలోచించలేదా? మాట్లాడు బుల్బుల్. ఇలా చేస్తే మీ అక్క జీవితం ఏమవుతుందోనని ఆలోచించలేదా? వెళ్ళు. ఎవరితో అయితే వెళ్ళిపోయావో వాళ్ళ దగ్గరికే వెళ్ళుండు. నీకు తెలుసా, ఆడపిల్లగా పుట్టినందుకు తను తన పుట్టింటి గౌరవంతో పాటు అత్తవారింటి మర్యాదను కూడా కాపాడుకుంటూ వస్తుంది. ప్రజ్ఞ అలాగే కదా చేస్తూ వస్తోంది. కానీ నువ్వైతే నా తలను సిగ్గుతో దించుకునేలా చేసావు బుల్బుల్. నేను నిర్ణయించుకున్నాను, నాకు 2 కూతుళ్ళు కాదు, కేవలం ఒకే ఒక్క కూతురుంది. నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు. వెంటనే వెళ్ళి నీ సామాన్లు సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. బుల్బుల్. అమ్మా, అమ్మా, నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా ప్లీజ్. ఇలా చూడు, ఇలాగైతే నీ ఆరోగ్యం పాడవుతుంది. డాక్టర్ చెప్పారు కదా, నువ్వు విశ్రాంతి ఏమీ తీసుకోవాలి. కాలేదు ప్రజ్ఞ, ఏం కాలేదు. ఇంకా నేను చావలేదు, బానే ఉన్నాను. రాజ్, నీ పని పక్కన పెట్టి ముందు ఈ పేపర్లో సైన్ చేయి. ఏం పేపర్స్ అవి? మరీ ఎక్కువ సంతోషించుకో. డివోర్స్ పేపర్స్ ఏం కావివి. అంత సులభంగా వదిలేయను నేను నిన్ను. నేను నిన్న 500 ఇమ్మని అడిగాను కదా, కానీ నువ్వు నాకు ఇవ్వనే లేదు. అందుకే నీకు ఫైన్ వేస్తున్నాను. సైన్ చెయ్యి. నువ్వు విషయాన్ని ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నావు? సైన్ చెయ్యి. అయినా నీతో వాదించి నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నాను? ఈ పేపర్స్ ఎవరిచ్చారు నీకు? అదంతా ఎందుకు నీకు? సైన్ చెయ్యి చాలు. లేదు, నేను సైన్ చేయలేను. అసలు నీ ప్రాబ్లం ఏంటి రాజ్? ఎవరైనా నీకు లంచం ఇస్తున్నారా? ఇలా అనుకోవచ్చు కదా, నా ఫ్రెండ్ ఒకరికి సాయం చేయాల్సి వచ్చింది, అందుకే వాళ్ళకి నువ్వు సాయం చేస్తున్నావని. కానీ ఇలా పనులు జరగ వైశాలి. ప్రతిదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎవరిదో ల్యాండ్ నేను ఎవరి పేరు మీద రాసి ఇవ్వడం కుదరదు. అరే, మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటిని మీ దగ్గరే పెట్టుకోండి జాగ్రత్తగా. ఈ పేపర్స్ మీద నువ్వు సైన్ చేయాల్సిందే. ఒకవేళ నువ్వు సైన్ చేయలేదనుకో, అప్పుడు నేను డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయకుండానే మన పిల్లలు ఉన్నారు కదా, బంటి ఇంకా బబ్లీ, వాళ్ళిద్దరిని తీసుకుని మా ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు నిజంగానే వెళ్ళిపోతావా? అవును, నిజంగానే వెళ్ళిపోతాను. రాజ్, ఏం చేస్తున్నావు నువ్వు? రాజ్, నేను వీటి మీద సైన్ చేయను. నేను ఈ అవకాశాన్ని ఎప్పటికీ వదులుకోలేను. రాజ్, నువ్వు పెట్టుకున్న రూల్స్ కోసమని నా భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు ఎప్పటికీ నాశనం కానివ్వను నేను.
ఎప్పటికీ కానివ్వలేను. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? బుల్బుల్ నిన్నే అడుగుతున్నాను, నువ్వేం చేస్తున్నావు? ఆగు. అక్క, అమ్మ నాకు ఏం చేయమని చెప్పిందో నేను అదే చేస్తున్నాను. బహుశా ఇలా చేయడమే మంచిదేమో. నాకేమైనా మతిపోయిందా? అమ్మ ఏదో కోపంలో అలా మాట్లాడింది. నువ్వు ఇలా చెయ్యొద్దు బుల్బుల్. చూడు, అమ్మతో నేను మాట్లాడతాను. దయచేసి నువ్వు ఇలా చేయకు, వెళ్ళొద్దు బుల్బుల్. అక్క, అమ్మకి నా కారణంగానే హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ నా వల్ల అమ్మకి ఏమైనా జరిగిందంటే నేను తట్టుకోలేను. మంచిగా వాగొద్దు. నీ కారణంగా ఏం జరగలేదు. నువ్వే తప్పు చేయలేదు. నువ్వు వెళ్ళిపోలేదు కదా ప్రవీణ్ తో. ఈ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వైతే ఇంటి సంతోషాల కోసం నీ సంతోషాల్ని త్యాగం చేసావు. అమ్మకి ఇదంతా తెలియదు కదా బుల్బుల్. నేను వెళ్ళి చెప్తాను. నువ్వు అమ్మకి ఏమీ చెప్పకూడదు. నువ్వు అమ్మకి చెప్పావంటే అప్పుడు అమ్మ వచ్చి అడుగుతుంది. నువ్వు ఇవన్నీ ముందే ఎందుకు చెప్పలేదని అమ్మ నిన్ను అడుగుతుంది. ఒక నిజం చెప్పడానికి నువ్వు అన్ని నిజాలు చెప్పాల్సి వస్తుందక్క. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? ఏమవుతుందక్క? బుల్బుల్, నువ్వు కూర్చో ఇక్కడ. కూర్చో. చూడు, ఏం జరగాలో అది జరుగుతుంది. ఇంతకంటే చెడు ఇంకేం జరుగుతుంది? నువ్వు మాటి మాటికి నీ సంతోషాలని త్యాగం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటూ నా సంతోషాల గురించి ఆలోచిస్తూ ఉండలేను కదా బుల్బుల్. నువ్వే తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తానంటే నేనెలా ఒప్పుకోగలను? నువ్వు కంగారు పడకు. అమ్మకి నేను ఎలా నచ్చ చెప్పాలో అలా నచ్చ చెప్తాను. తను నా మాట తప్పకుండా. అక్క ప్లీజ్, నువ్వు ఎమోషనల్ గా మారొద్దు. అమ్మకి మొత్తం నిజం చెప్పడానికి ఇది సరైన సమయం కాదు. నువ్వు నా లైఫ్ ని బాగు చేయడానికి నీ లైఫ్ ని పాడు. చూడు, నీకిప్పుడు పెళ్లి జరిగిపోయింది. నువ్వే డెసిషన్ తీసుకున్నా దాని ప్రభావం మా మీద కూడా పడుతుంది. నాకు పెళ్లి జరగలేదు. నాకు దానివల్ల ఎలాంటి సమస్య ఉండదు కదక్క. నా వల్ల అమ్మకి సంతోషం కలగకపోయినా పర్వాలేదు, బాధ మాత్రం కలగకూడదక్క. మన వాళ్ళ కోసం నేను దూరంగా వెళ్ళడం అవసరం అక్క. ప్లీజ్ నా మాట విను. నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు. నువ్వు మన ఇంట్లోనే ఉంటావు. అమ్మతో పాటే ఉంటావు. అర్థమైందా నీకు? నేను ఒప్పుకుంటున్నాను బుల్బుల్, నేను నిస్సహాయరాల్ని. కానీ మరి నా కారణంగా నా చెల్లెల మనసు విరిగిపోతే నేను తట్టుకోలేను. నా కారణంగా తన ప్రేమ పోతుంటే, తన కుటుంబానికి తను దూరం అవుతుంటే నేనేమీ చేయకుండా ఊరుకోలేను కదా బుల్బుల్. నాకేదైతే జరిగిందో అది జరిగిపోయింది. ఇప్పుడు ఎంత ఆలోచించినా దాన్ని ఎవరూ మార్చలేరు కదా బుల్బుల్. కానీ నీ విషయంలో మాత్రం ఎలాంటి పొరపాటు జరగనివ్వను. అర్థమైందా? ఇంకా నేను ప్రాణాలతోనే ఉన్నాను. అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? సామానంతా సర్దుకుందా? ఒకవేళ తనకేదైనా ఇబ్బంది అవుతుంటే నేను వెళ్ళి సర్దుతాను. తను ఎక్కడికి వెళ్ళడం లేదు. ఈ ఇంట్లోనే ఉంటుంది, మీ అందరితో కలిసి ఉంటుంది. సరే అయితే ప్రజ్ఞ, తన ఇంట్లోనే ఉంటుంది, నేనే వెళ్ళిపోతాను. అమ్మా, ఇక్కడి అసలు నుంచి. నీకు ఎందుకు ఇంత కోపం వస్తోంది? తను నీ కూతురు కదమ్మా, నీ రక్తం, నీ బుల్బుల్ అమ్మా. నువ్వు తనని ఎందుకు క్షమించలేకపోతున్నావు? అంత పెద్ద తప్పేం చేసింది తను? ఈ మాట నువ్వు నన్ను అడుగుతున్నావా? నీకంతా తెలుసు కదా ప్రజ్ఞ. తన వల్లే కదా ఆలియా పెళ్ళి ఆగిపోయింది. నువ్వన్నీ మర్చిపోగలవేమో కానీ నేను మర్చిపోలేను. నేను తల దించుకునేలా చేసింది అది. నా పెంపకం, నా ప్రేమని, నా నమ్మకాన్ని తుడిచిపెట్టేసింది అది. ఇప్పుడు ఇంట్లో ఉంటే అదైనా ఉండాలి, లేదా నేను. అమ్మా, ఎందుకమ్మా ఇంత మొండితనం? మొండితనం వదిలేసి ప్రజ్ఞ చెప్పింది విను. లేదత్తయ్య, బుల్బుల్ విషయంలో ఇక మీరు ఏమీ మాట్లాడకూడదు. ఎవరు చెప్పినా విన్ను. నేనే మొండి చేయడం లేదు, తన్ని శిక్షిస్తున్నాను. చేసిన దానికి శిక్ష పడాల్సి. ఏం చేసిందని శిక్ష వేస్తున్నావు? చిన్నప్పటి నుంచి తన్ని కాపాడుతూ వచ్చావు కదా, ఈ రోజు నువ్వు తన్ని కాపాడకూడదు, దానికి శిక్ష పడాల్సి. కానీ ఈసారి తను తప్పేవి లేదమ్మా. తను అసలు ఏమీ చేయలేదు. ప్రజ్ఞ, నువ్వు మధ్యలో మాట్లాడు. ఏంటక్క ఇది? నువ్వెందుకు అమ్మతో గొడవ పడుతున్నా? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నా వల్లే కదా మొదలయ్యాయి. ఇంకా బాధ పెట్టాలని నేను అనుకోవడం లేదు. అమ్మ, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానమ్మా. అలాగే మళ్ళీ నువ్వు రమ్మని పిలిచేంత వరకు నేను ఎక్కడికి తిరిగి రాను. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎక్కడుంటావు? అంతా నువ్వే నిర్ణయించుకుంటావా? అంత పెద్దదాని అయిపోయావా? అంతా తెలుసా నీకు? తెలీదంటే నేను నేర్చుకుంటానక్క. ఏదైనా జాబ్ చేసుకుంటాను. అలాగే రెంట్కి ఫ్లాట్ తీసుకొని నేను అక్కడే ఉంటాను. ఒకవేళ ఇలా చేస్తేనే మీరందరూ సంతోషంగా ఉంటారంటే తప్పే ఉంది. నువ్వెక్కడికి వెళ్ళకూడదు బుల్బుల్. నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి. అమ్మ నిన్ను క్షమించాలి. నీతో మాట్లాడు. నీకు అనిపిస్తోందిగా నేను బుల్బుల్ని క్షమిస్తేనే మంచిదని? సరే, నేను నీ మాట వింటాను. కానీ నేను క్షమించేదానికంటే ముందు అభితరణి క్షమించాలి. ఆలియా జీవితంలో ఏదైతే జరిగిందో అది బుల్బుల్ కారణంగా జరిగింది. ఒకవేళ అభయ్ బుల్బుల్ని క్షమించగలిగితే అప్పుడు నేను కూడా బుల్బుల్ని క్షమిస్తాను.
అబ్బాయి అమ్మాయిని తీసుకుని వెళ్తాడు ఎక్కడైనా, కానీ ఇక్కడ రివర్స్ అన్నయ్య. నా కాబోయేవాడిని నా ప్రవీణ్ తను తీసుకెళ్లిపోయిందన్నయ్య. నేను గన్ తీసుకొస్తాను. అలియా, నేను గన్ అలియా, తీసుకొస్తాను ఆగు. అన్నయ్య. అసలు ఏం చేయాలనుకుంటున్నావు? అన్నయ్య, నేను తన్ని చంపాలనుకుంటున్నాను. తిన్నగా తన గుండెల్లో కాలుస్తాను. నా ప్రవీణ్ ప్రేమించి ఆ గుండెని కాలుస్తాను. చెప్పండి అభిబాబు, మీరు బుల్బుల్ని క్షమించగలరా? ఎలా క్షమించగలను తనని? తను నా చెల్లెల్ని ఏడిపించింది, నా చెల్లెలి ప్రేమని దూరం చేసింది, నా స్నేహితుడిని నాకు దూరం చేసేసింది. తనని క్షమించాలా? ఈ అక్క చెల్లెళ్లను ఎప్పటికీ క్షమించలేను నేను.